హాయ్ ఫ్రెండ్స్, నేను ఇల్లు షిఫ్ట్ చేశాను. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు మాట్లాడాము అనమాట. 14,000కు మాట్లాడాను. 15 ఫీట్స్ డీసీ అని మాట్లాడాము. అయితే మాట్లాడినప్పుడు కండిషన్ ఎలా అంటే బబుల్స్తో ప్యాక్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే నీట్గా ప్యాక్ చేస్తాము, ఏ వస్తువులు అక్కడికి అన్నారు. అప్పటికి నేను చెప్పాను. ఇద్దరు చిన్నపిల్లలు వచ్చారు. సో వీళ్ళు ఏం తీయలేదు. వాస్తవం చెప్పాలంటే డబ్బులు తీసుకున్నారు కానీ ఏం తీయలేదు. సో దయచేసి మీరు ఎప్పుడు కూడా వీళ్ళని నమ్మకండి. ఇల్లు షిఫ్ట్ చేసేటప్పుడు ఆయన తేజ ప్యాకర్స్ అని చెప్పేసి మేము యూట్యూబ్లో చూసాము. సో వరంగల్ నుంచి భద్రాచలం అనమాట. అయితే వీళ్ళు చేసినటువంటి ప్యాకింగ్ చాలా దరిద్రంగా అట్ర ఫ్లాప్ ఉంది. వీళ్ళు చేసేది ఏం లేదు. నార్మల్గా నేను అప్పటికి చెప్పాను, ఆల్రెడీ నేను ప్యాక్ చేసే ఉన్నాయి కదా, కొన్ని వస్తువులు మాత్రమే అంటే మొత్తం డ్యామేజ్ చేసి పడేశారు ఇష్టం వచ్చినట్టుగా. 3 అవర్స్లో ప్యాక్ చేసి 1 అవర్లో ఎక్కిస్తామన్నారు. వీళ్ళు మార్నింగ్ 8కి వస్తున్నారు కానీ వీళ్ళు వచ్చి 10:30కి వచ్చారు. ఈవినింగ్ 6 వరకు వీళ్ళు ప్యాక్ చేయలేదండి, కానీ సామాన్ దించలేదు. డబ్బుల విషయాలు మాత్రం మహా గొడవ పడ్డారు. ఇంకా ఎక్కువ ఇవ్వమని, భోజనం పెట్టియమని. ఫస్టే నేను ప్యాక్ చేసేటప్పుడే మాట్లాడాను, మీకు ఏమీ లేదు, మొత్తం గంప గుత్తగా అని చెప్పాను. బబుల్స్ అని వీళ్ళు ప్యాకింగ్ బ్రహ్మాండంగా చూపించడం మాత్రం బ్రహ్మాండంగా చూపించారు. కానీ వీళ్ళు చేసే విధానం మాత్రం చాలా దరిద్రంగా ఉంది. మీరైతే వీళ్ళని కొట్టేస్తారు. నేను ఇక ఎందుకులే మనం వెళ్తున్నాని చెప్పేసి మొత్తం చూడండి పిల్లోస్ ఇచ్చాను. అసలు వీళ్ళ నీట్గా లేదు వీళ్ళది. అసలు నాకే చాలా చండాలంగా అనిపించింది. వస్తువులని నాయే, బస్తాలు కానీ ఏదైనా నాయే. సర్లే మనం వెళ్తున్నాం కదా, వీళ్ళతో ఎందుకులే డిస్కస్ అని చెప్పేసి ఇంకా టైం లేదు మనకు అని నేను చాలా కంట్రోల్ చేసుకొని చేసాము. నైటు వీళ్ళు దించమంటే దించాను అన్నారు. దించకపోతే ₹1 ఇవ్వమని చెప్పాము. అప్పుడు కొత్తగూడెం నుంచి రాత్రి ముస్లిమ్స్ 4 వచ్చారు. వీళ్ళు కూడా ఏం తీస్తారు అనుకున్నా కానీ వాళ్ళ పనిలో అర్థమైపోయింది. వాళ్ళ దగ్గర టూల్ కిట్ చాలా పెద్దగా ఉందన్నమాట. 4 వచ్చారు. నిజంగా చెప్తున్నాను, 2 గంటల రాత్రి సమయంలో టకా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కించారు. టకా ఎక్కించేసి బెడ్ ఫిట్ చేస్తాము, ఫ్యాన్లు ఫిట్ చేస్తామంటే ఈ నైట్ వద్దులేయండి నేను ఫిట్ చేసుకోండి అని చెప్పేసి వాళ్ళకి పంపించడం జరిగింది. చాలా నీట్గా. సోఫా అయితే డ్యామేజ్ చేశారు వీళ్ళు.